ఎంబీఏ ఫైనాన్స్ చేశారా? మీరు ఏ జాబ్ ప్రొఫైల్ ఎంచుకోవాలో అర్థం కావడం లేదా? మీరు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ కావాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎంబీఏ ఫైనాన్స్ చేసిన వారు ఏ రోల్ ఎన్నుకుంటారు? ఏ మర్చెంట్ బ్యాంకింగ్, బి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్. ఎంబీఏ ఫైనాన్స్ చేసిన విద్యార్థులు బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ సెక్టార్స్లో పనిచేయవచ్చు. కార్పొరేట్ ప్రపంచంలో ప్రతి ఫీల్డ్లోనూ వీరి అవసరం ఉంది. వీరికి ప్రభుత్వ, ప్రైవేట్ ఆర్థిక రంగాలలో అనేక అవకాశాలు ఉన్నాయి. టాప్ 10 రిస్క్ మేనేజ్మెంట్. ప్రతి సంస్థలో నష్టాలను తగ్గించి లాభాల వైపు తీసుకురావడానికి రిస్క్ మేనేజ్మెంట్ అవసరం ఉంది. ట్రెండ్కు తగ్గ అవసరాలను గుర్తించి, కంపెనీలో చేయాల్సిన తగిన మార్పులు గుర్తించి, కంపెనీని లాభాల బాట పట్టించడానికి నిరంతరం ప్రయత్నిస్తారు. టాప్ 9 ప్రాజెక్ట్ మేనేజర్. ఒక సంస్థకు సంబంధించిన ప్రాజెక్టులను ప్లాన్ చేయడం, వాటిని డెవలప్ చేయడం ప్రాజెక్ట్ మేనేజర్ పరిధిలో జరుగుతుంది. చేపట్టిన ప్రాజెక్టును కేటాయించిన బడ్జెట్ పరిమితిలో అనుకున్న సమయంలో పూర్తి చేయించడం వీరి పని. క్వాలిటీ ప్రొడక్ట్ను కస్టమర్కు డెలివరీ చేయడం, తదుపరి ఏదన్నా సమస్య వస్తే తక్షణమే స్పందించే టీంను ఏర్పాటు చేసుకోవడం ప్రాజెక్టు మేనేజర్ పరిధిలో ఉంటుంది. టాప్ 8 ప్రైవేట్ ఈక్విటీ ఎనలిస్ట్. ప్రైవేటు రంగంలో పనిచేసే ఎనలిస్టులు ప్రైవేట్ ఈక్విటీ సంస్థలకు ఫైనాన్షియల్ డేటాను, ఈక్విటీ డేటాను అనలైజ్ చేస్తారు. డేటాను రీసెర్చ్ చేసి కంపెనీని ముందుకు తీసుకెళ్లడంతో పాటు పబ్లిక్ ఈక్విటీకి వెళ్లాల్సిన సమయాన్ని, సమాచారాన్ని సంస్థలకు తెలియజేస్తారు. టాప్ 7 మర్చెంట్ బ్యాంకింగ్. మర్చెంట్ బ్యాంకింగ్ అనేది ఎంబీఏ ఫైనాన్స్లో ఒక మంచి కెరీర్. సంస్థలకు సంబంధించిన సెక్యూరిటీస్పై లావాదేవీలు చేయడం, పబ్లిక్ ఇష్యూలను నిర్వహించడం, స్టాక్ బ్రోకింగ్ వంటి డ్యూటీస్ వీరి ద్వారా నిర్వహిస్తారు. కంపెనీని ప్రగతి పదంలో ఉంచడానికి ఎప్పటికప్పుడు ప్రణాళికలు చేస్తుంటారు. టాప్ 6 పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. పోర్ట్ఫోలియో మేనేజర్లు తమ క్లయింట్ల పెట్టుబడులపై నిర్ణయాలు తీసుకోవడంలో సహాయం చేస్తారు. క్లయింట్ లక్ష్యాలను సాధించడానికి పెట్టుబడి వ్యూహాలు, ప్రక్రియలను రూపొందించడం, వాటిని అమలు చేయడం వారి విధి. పెట్టుబడి సలహా అందించడం ద్వారా ఆర్థిక అడ్డంకులను పరిష్కరించడం, పోర్ట్ఫోలియోలను నిర్వహించడంలో సహాయం చేస్తారు. టాప్ 5 మేనేజ్మెంట్ కన్సల్టెంట్. మేనేజ్మెంట్ కన్సల్టెంట్లు సంస్థల నిర్వహణలో సమస్యలను గుర్తించి పరిష్కరించడం, కంపెనీ విలువను పెంచడం, వ్యాపార పనితీరును మెరుగుపరచడంలో సంస్థలకు దన్నుగా ఉంటారు. ఎంబీఏ ఫైనాన్స్ తర్వాత డిమాండ్ ఉన్న జాబుల్లో మేనేజ్మెంట్ కన్సల్టెంట్ ఒకటి. టాప్ 4 ఫైనాన్షియల్ అనలిస్ట్. కంపెనీ ఆర్థిక నివేదికలను విశ్లేషించడం, ప్రణాళికలకు అనుగుణంగా కంపెనీ పనితీరును ట్రాక్ చేయడం వీరి పరిధిలో ఉంటాయి. అవసరాల మేరకు క్యాపిటల్ స్ట్రక్చర్ను మోడలింగ్ చేయడం, బడ్జెట్ చేయడం, భవిష్యత్తు ఆదాయాలు, వ్యయాలను అంచనా వేయడం ద్వారా కంపెనీ భవిష్యత్తును అంచనా వేయడం ఆర్థిక విశ్లేషకుల బాధ్యత. టాప్ 3 ఫైనాన్షియల్ అడ్వైజర్. ఆర్థిక సలహాదారులు తమ క్లయింట్లకు ఇన్వెస్ట్మెంట్కు సంబంధించి గైడ్ చేస్తారు. వారి అవసరాల మేరకు అందుబాటులో ఉన్న పథకాలలో ఇన్వెస్ట్ చేయించడం, స్టాక్ మార్కెట్ లావాదేవీలపై తగిన సూచనలు చేయడం, సంపదను అభివృద్ధి చేయడానికి ఉన్న అవకాశాలపై తమ క్లయింట్కు వివరించడం వీరి పని. టాప్ 2 కార్పొరేట్ బ్యాంకింగ్. ఎంబీఏ ఫైనాన్స్ చేసిన వారికి కార్పొరేట్ బ్యాంకింగ్ బెస్ట్ ఆప్షన్ గా చెప్పొచ్చు. కార్పొరేట్ సంస్థలకు బ్యాంకుకు సంబంధించిన సర్వీసులు వివరించడం, వారి అవసరాలకు అనుగుణంగా సహకరించడం, డెబిట్ క్యాపిటల్ ద్వారా వ్యాపారాలు నిర్వహించడానికి వారితో ఒప్పందాలు చేసుకోవడం, ఆడిట్ల ద్వారా తమ క్లయింట్ల ఆర్థిక అవసరాలను తీరుస్తూ బ్యాంకులకు ప్రగతి పదంలో నడిపించడం కార్పొరేట్ బ్యాంకర్ల బాధ్యత. టాప్ 1 ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ మార్కెట్లో అత్యధిక రాబడిని ఇచ్చే రంగాల్లో క్యాపిటల్ను ఖర్చు చేస్తూ తక్కువ కాలంలో ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశాలు పరిశీలిస్తుంటారు. మార్కెట్ ట్రెండ్ అంచనా వేస్తూ అవసరమైన స్టార్టప్లను గుర్తించడం, వారి అవసరాలకు క్యాపిటల్ సమకూర్చి ప్రొడక్ట్ మార్కెట్లోకి వచ్చే వరకు వారికి అండగా ఉండడం, క్యాపిటల్ పెట్టిన వారికి 50 నుండి 100 రెట్లు పొందడానికి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ తన వంతు ప్రయత్నం చేస్తాడు.